హలో గైస్, నేను మీరేమంటే సోమ్డియర్స్ అనమాట. మీరు ఆల్మోస్ట్ తమిళ చూసి వచ్చేసారు కదా. ఎస్ గైస్, ఒక ఆఫీస్ చైర్ అయితే నేను పర్చేస్ చేశాను. అసలు ఈ ఆఫీస్ చైర్ ఎందుకు పర్చేస్ చేశానంటే, నేను ఎక్కువగా వీడియో అయితే ఎడిట్ చేస్తాను, అలాగే వీడియోస్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, ఇలాంటప్పుడు కూడా నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను. ఎక్కువగా కూర్చొని ఉంటాను, మినిమం 8 to 10 hours అయితే నేను ఎక్కువగా కూర్చోవడం ఉండడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. దానికోసం నేను ఒక ఆఫీస్ చైర్ అయితే వెతికాను అనమాట. అది అమెజాన్లో. నాకు అమెజాన్లో అయితే ఈ చైర్ అయితే రికమెండ్ చేసింది. టాప్ 1 సేల్స్లో అయితే ఇదే ఫస్ట్ ఉందనమాట. సో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి నేను అయితే పర్చేస్ చేశాను. అలాగే యూట్యూబ్లో కూడా రివ్యూస్ కూడా చూశాను. కొంతమంది అయితే బ్యాడ్గా చెప్పారు, కొంతమంది అయితే గుడ్గా చెప్పారనమాట. అసలు ఈ రివ్యూస్ కరెక్టా కాదా, వర్తా కాదా అనేది నా రివ్యూ పరంగా మీరు వినండి. నేను మొత్తం కూడా జెన్యున్గా అయితే చెప్తాను, ఏది కూడా ఫేక్గా చెప్పను. ఇది నాకు రివ్యూ యూనిట్ కూడా కాదు, ఇది ప్రమోషన్ వీడియో కూడా కాదనమాట. నా డబ్బులతో నేనే కొన్నాను అనమాట. ఇది ఎంత కొన్నానంటే 799 రూపీస్కి అయితే కొన్నాను అనమాట. ఇప్పుడు తగ్గడం వల్ల మనకి 2000 తగ్గడం వల్ల నేను ఇది అయితే తీసుకున్నాను అనమాట. ఈ అమౌంట్కి ఇది వర్తా కాదనేది ఈ రివ్యూలో అయితే చెప్తాను. సో స్టార్ట్ చేయకుండా లింక్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అన్బాక్సింగ్ చూసారు కదా, నాకు ఒక పెద్ద బాక్స్లో అయితే వచ్చింది ఈ ఒక చైర్ అనేది. సో చైర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి యూజర్ మాన్యువల్ ఇవన్నీ చాలా ఇచ్చారు. ఆ యూజర్ మాన్యువల్ చూసిన తర్వాతే నేను ఒక్కొక్కటి ఫిట్ చేశాను. టోటల్గా అయితే ఫిట్ చేయడం కంప్లీట్ అంతా అయిపోయింది. అసలు ఇప్పుడు ఈ చైర్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. నేను తీసుకున్న చైర్ వచ్చేసి అర్బానిక్ కంపెనీ చైర్ అనమాట. మనకి ఆన్లైన్లో చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ చాలా కలర్స్ ఉన్నాయి. నేను తీసుకున్న కలర్ వచ్చేసి గ్రే అండ్ వైట్ కలర్ అయితే తీసుకున్నా. ఇది ఎందుకంటే మన బ్యాక్ సైడ్ గ్రే కలర్ యూజ్ చేసాం, దానికి తగ్గట్టు మన స్టూడియో పరంగా ఈ కలర్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఈ చైర్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ చైర్ గురించి కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది చెప్తా. నాకు చైర్ ఫిట్ చేసిన తర్వాత కంఫర్ట్ కోసం చూసుకున్నాను అనమాట. చూసుకున్న తర్వాత కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అని అనిపించింది.
ఇంకా డిసడ్వాంటేజ్ గురించి కూడా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి అనమాట. ఇందులో డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి అడ్వాంటేజెస్ కంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. స్పైనల్ కార్డ్కి సపోర్ట్ చేస్తుంది కదా, దాని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ డిజైన్ వచ్చేసి మనకి మన స్పైనల్ కార్డ్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో అనేది మనకి ఇది డిజైన్ చేశారనమాట. మంచి కంఫర్ట్ అయితే వచ్చిందనమాట. నాకు బ్యాక్ సపోర్ట్ చేసుకొని కూర్చుని ఉంటే వెనకతల లంబర్ సపోర్టర్ ఉంటుంది. మన లంబర్ సపోర్టర్ వచ్చేసి మన కిడ్నీస్ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో అనేది ఇది కరెక్ట్గా అది ఫిట్ అవుతుంది అనమాట. మనం కొంతమంది హైట్ పర్సన్స్ ఉంటారు, కొంత డౌన్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ కోసం అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే మనకి అడ్రస్ట్ అనేది ఉంది. ఈ అడ్రస్ట్ కూడా సేమ్, హైట్ పర్సన్ ఉంటే మాత్రం కొద్దిగా హైట్ పెంచుకోవచ్చు. ఒక నార్మల్ షార్ట్ పర్సన్ ఉంటే షార్ట్ పర్సన్ కూడా ఫిట్ అయ్యేలాగా మనం ఇది అడ్రస్ట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే కాకుండా మనం దీని యాంగిల్స్ కూడా మార్చుకోవచ్చు ఈ అడ్రస్ట్తోని. క్వాలిటీ గురించి ఇది ఒక క్లాత్ అది ఇచ్చారనమాట. ఈ క్లాత్ వల్ల ఏంటంటే మనకి దీనికి ఒక క్లాత్ అది యూజ్ చేశారు. ఆ క్లాత్ కూడా మనకి వెంటిలేషన్ అయితే వస్తుంది. ఈ వెంటిలేషన్ వల్ల మన బ్యాక్ని ఎక్కడైనా స్వెట్ కానీ పడ్డదంటే మాత్రం ర్యాషెస్ రావడానికి కారణం అవుతుంది. అటువంటి రాకుండానే ఈ మనకి ఎయిర్ వెంటిలేషన్ అయితే వస్తూ ఉంటుంది. అదొకటి కూడా బాగుందన్నమాట. ఎక్కువ ఆఫీస్ చైర్లో ఇలాగే ఉంటాయి. సో ఇది కూడా బాగుంది. కానీ దీంట్లో కంఫర్ట్ కొద్దిగా మన బ్యాక్ సపోర్ట్ చేసినప్పుడు కొద్దిగా స్పాంజీ టైప్లో ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది. బాగుంది. నెక్స్ట్ సీటింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం కూర్చునేది అనమాట. దీనిది ఇప్పుడు వరకు నేను కూర్చునే ఆఫీస్ చైర్లో ది వరస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అన్నిట్లోని మనకి చాలా స్మూత్గా కంఫర్ట్గా మెత్తగా ఉండేవి. ఇది మాత్రం చాలా హార్డ్గా ఉంది. అది కాక ఎక్కువ టైమ్స్ కూర్చున్నప్పుడు నాకు హీట్ అనేది వస్తుంది అనమాట. చాలా హీట్ వస్తుంది. కంఫర్ట్గా విషయంగా మాట్లాడుకుంటే మాత్రం కొద్దిగా బాగాలేదని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే హ్యాండ్ రెస్ట్ ఉన్నది కదా, హ్యాండ్ రెస్ట్లు అనేవి కూడా మనకి ఈ బటన్ నొక్కితే మనకి పైకి కిందకి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది కూడా ఉంది. కానీ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకునేది క్వాలిటీ కూడా ప్లాస్టిక్ అనమాట. కొద్దిగా స్ట్రాంగ్గా ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్ ఇరిగిపోతుంది ఏమో అని కూడా మీకే భయం పుడుతుంది. నాకైతే అలాగే పుట్టింది. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిందనమాట ఇంకా క్వాలిటీ నీకు దీనికి నేను అడిగితే మాత్రం చాలా డెలికేట్ క్వాలిటీ అనే చెప్తా. ఎందుకంటే హ్యాండ్ రెస్ట్ ఉంది కదా, హ్యాండ్ రెస్ట్ అనేది పట్టుకొని చూస్తున్నప్పుడు నాకు ఈ చైర్ మీద ఉండే ఫీల్ అనేది పోయిందనమాట. అంత డెలికేట్గా ఉంది చైర్. ఎంత లుక్ ఉంచుకొని ఎంత చేసి బడ్జెట్ కూడా మంచిగా ఉంది కదా, బడ్జెట్లో ఉన్నదని చెప్పేసి మరీ ఎంత డెలికేట్ కింద ఇచ్చేస్తున్నారంటే మాత్రం చాలా రాంగ్ అనమాట. నాకు అది ఈ చైర్లోని అంతా బాగానే ఉంది. మనం ఏదైతే హ్యాండ్ రెస్ట్ ఉందో దాన్ని పట్టుకుంటే ఆ ఫీల్ అనేది ఎలాగున్నదంటే ఏదో చిన్నపాటి చైర్లు ఉంటాయి చూడండి, చిన్నపిల్లలు కూర్చున్న చైర్స్ ప్లాస్టిక్ యూస్ చేస్తారు చూడండి, ఆ టైప్లో ఉందనమాట. నాకు ఇంప్రెషన్ అంతా పోయిందనమాట ఈ చైర్ మీద. అది పట్టుకోగానే ఆ ఫీల్ నాకు ఈ చైర్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గించింది. అది కాక మన ఈ చైర్ని ఒక సిలిండర్ అనేది పుష్ చేస్తుంది. ఆ సిలిండర్ ఏంటంటే హైడ్రాలిక్ అనేసి చాలామంది అంటారు. ఆఫీస్ చైర్లో ప్రతి ఒక్క ఆఫీస్ చైర్లో కూడా ఈ హైడ్రాలిక్ అనేది యూజ్ చేస్తారు. అసలు ఈ హైడ్రాలిక్ అనేది ఎలా పనిచేస్తుందంటే మనకి పైకి కిందికి అనేది మూవ్ చేసుకోవడానికి, ఇది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈ హైడ్రాలిక్ అనేది నా చైర్కి అనేది వర్క్ అవ్వలేదు ఎక్కువసేపు. నేను ఇప్పుడు ఇది చైరు లెంత్ పెంచుకున్న తర్వాత నేను ఆటోమేటిక్గా తగ్గించుకుందని చెప్పేసి దాన్ని లాకింగ్ తీసి నేను పుష్ చేసా, అయినా సరే తగ్గలేదన్నమాట. చాలాసేపు ట్రై చేసి లాస్ట్కి అయితే తగ్గింది. అది కూడా స్మూత్గా కంట్రోల్ అవ్వట్లేదు అనమాట, స్మూత్గా డౌన్ అవ్వట్లేదు, ఏదో ఫాస్ట్గా డౌన్ అయిపోతుంది. లాకింగ్ సిస్టమ్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే పనిచేయట్లేదు అనమాట. అలాగే మనకి ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే 135 degreesలో మనకి బెండ్ అవుతుందని చెప్పారు. సో ఇది బెండ్ అవుతుంది కానీ నాకు చాలా భయం వేసింది బెండ్ అయినప్పుడు. ఏమో ఇది ఇరిగిపోతుందేమో అని అనిపించింది. అది కాక ప్రతి ఒక్క ఆఫీస్ చైర్లో కూడా మనకి బెండ్ అయినప్పుడు లాకింగ్ సిస్టమ్ ఇస్తారు. అసలు దీనికి లాకింగ్ సిస్టమ్ లేదు. మెయిన్ థింగ్ వచ్చేసి లాకింగ్ సిస్టమ్ లేదు. ఒకవేళ మనం బెండ్ అయ్యామా ఆటోమేటిక్గా మనల్ని ఫ్రంట్కి మూవ్ చేసేస్తుంది అనమాట. ఇంకా మరి ఆ 135 degrees ఎందుకు పెట్టారో ఈ కంపెనీకే తెలియాలి అసలు ఎందుకు పెట్టారో ఏంటనేది. ఆ లాకింగ్ సిస్టమ్ అనేది మెయిన్ థింగ్ అనేది లేదు. అసలు వీళ్ళు 135 degrees అనేది బెండ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేయకూడదు కూడా, ఎందుకంటే కంఫర్ట్ ఉండట్లేదు అనమాట. ముందుకి మనం ఏమైనా వర్క్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఏదో అలా బెండ్ అవుతాం.
సో అటువంటి బెండ్ అయినప్పుడు ఏంటంటే మనలో పుష్ చేసినప్పుడు ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతాం చెప్పండి, కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వలేము కదా. సేమ్ అదే ప్రాబ్లం దీనిలో కూడా ఉందన్నమాట. దీనికి లాకింగ్ సిస్టమ్ అయితే లేదు, చాలా డిసప్పాయింట్ అయితే చేసింది ఆ విషయంలో కూడా. ఇంకా మనకి వీల్స్ ఉంటాయి కదా, ఇది ఆ వీల్స్ కూడా కొద్దిగా ప్లాస్టిక్ టైప్లో ఉన్నది. ఎక్కువ మనము అటు ఇటు మూవ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇరిగిపోతుందేమో అని కూడా భయం వేసేస్తుంది అనమాట, అంత డెలికేట్గా ఉన్నది. తర్వాత ఇంకేమైనా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీనిది 360 degrees అయితే రొటేషన్ అవుతుంది. రొటేషన్ కూడా అంత స్మూత్గా రొటేషన్ అవుతుందంటే లేదు, ఏదో పట్టిసినట్టుగా ఏదో తిరగాలన్నట్టు తిరుగుతుందో తప్ప కానీ అంత ఫ్రీగా అయితే తిరగట్లేదు అనమాట. చాలా నాకు డిసప్పాయింట్ చేసింది నాకు ఈ చైర్ అనేది. కానీ రివ్యూస్ అయితే మాత్రం చాలామంది బాగా ఇచ్చారు, అదే నాకే డిసడ్వాంటేజ్ ప్రోడక్ట్ వచ్చిందేమో అని అనిపించింది. కానీ నాకు ఆ క్వాలిటీ చూసిన తర్వాత దీని మీద ఉండే ఇంప్రెషన్ అంతా కూడా పోయిందనమాట. అసలు ఈ చైర్ తీసుకోకూడదంటే మాత్రం నేనైతే ఎవరికి కూడా రికమెండ్ చేయను, వేరే చైర్స్ అయితే రికమెండ్ చేస్తాను. మీకోసం ఆ చైర్స్ అనేవి కింద లింక్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు ఈ చైర్ తీసుకుందామని ట్రై చేస్తే మాత్రం, ఒకవేళ నాకు ఈ బడ్జెట్లో చాలు అని అనుకుంటే ఇది కూడా లింక్ ఇచ్చాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ నేను అదే మాత్రం వాళ్ళకి రికమెండ్ చేయను అనమాట, చాలా డెలికేట్ క్వాలిటీ అనమాట. మీకు మంచి బ్రాండ్స్ ఉన్నాయి, ఒకవేళ కొద్దిగా అమౌంట్ అనేది పెట్టండి, నేను ఆ అమౌంట్ పెట్టి మీరు ఆ బ్రాండ్స్ అయితే తీసుకోండి, అదే మీకు బెస్ట్. నేను ఇచ్చే సలహా అయితే అదే అనమాట. ఇంకా నా ఓవరాల్ రివ్యూ అయితే ఇదే అనమాట. మీకు ఇలాంటి రివ్యూ వీడియోస్ కూడా నేను చేద్దాం అనుకుంటాను. మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి, సో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే మీకు ఇలాంటి రివ్యూస్ యూనిట్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, సో చేయొచ్చు అని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మీకు ఈ వీడియో ఎలా కనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. మీ రమేష్ డేస్. బై జై హింద్ అండ్ వందే మాతరం.